జలప్రళయం తగ్గిన తరువాత నిశ్శబ్దంగా ఉన్న భూమి మళ్లీ జీవంతో నిండబోతోంది. దేవుడు నోవహును ఆశీర్వదించాడు. అతని కుమారుల ద్వారా భూమి నిండబోయే యోజనను సిద్ధం చేశాడు. నోవహుకు 3 కుమారులు: షేము, హాము, యాపెతు. వీరి నుండే భూమి మీద జాతులు పుట్టాయి. వీరి నుండే భాషలు ఏర్పడ్డాయి. వీరి నుండే దేశాలు విభజింపబడ్డాయి. యాపెతుకు కుమారులు పుట్టిరి: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. వీరి సంతానం సముద్ర తీరముల వరకు వ్యాపించింది. వేర్వేరు భాషలు, వేర్వేరు జాతులు, కాని ఒకే మూలము. హాముకు కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద మొదటి పరాక్రమశాలి అయినవాడయ్యెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. షీనారు దేశములో బాబెలు, ఎరెకు, అక్కదు, కల్లే అతని రాజ్యానికి మొదలయ్యాయి. అక్కడే మహాపట్టణాలు పుట్టాయి: నీనవే, కాలహు, రెసెన్. మానవ నాగరికత ఆరంభమైంది. కనాను నుండి అనేక జాతులు పుట్టాయి. సీదోను నుండి గాజా వరకు వారి సరిహద్దులు విస్తరించాయి. సొదోం, గొమొర్రా. మనుషుల జీవన మార్గాలు మారాయి. షేము నుండి ఆశీర్వాద వంశము పుట్టింది: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరుకు 2 కుమారులు: పెలెగు, యొక్తాను. పెలెగు దినములలో భూమి దేశములుగా విభజింపబడెను. జనములు వేరైపోయిరి. భాషలు భిన్నమయ్యాయి. యొక్తాను కుమారులు తూర్పు కొండ ప్రాంతాలలో నివసించిరి. వారి వారి వంశముల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి దేశముల ప్రకారము ఇవే నోవహు కుమారుల వంశములు. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండే జనములు భూమిమీద వ్యాపించెను. దేవుని యోజన ఎప్పుడూ నెరవేరుతుంది. ఒక కుటుంబం ద్వారా సంపూర్ణ లోకాన్ని నింపిన మహాకథ ఇది. దేవుడు చెప్పిన ప్రతి మాట నిలుస్తుంది. Hello friends! Do you love God's miracles? If you like this video,